మీరేమో మనోళ్ళని మీరు మన వాలంటీర్స్ అందరూ గైడ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. జరగాలి, దూరం జరగాలి. फोन लिंक సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలలో అతి ముఖ్యమైనది ఏ గ్రామానికైనా ఏ బస్తీకైనా ఏ పట్టణానికైనా బొడ్రాయి చాలా కీలకమైంది. చాలామంది తెలియని బొడ్రాయి అంటే సీతాలమ్మ తల్లి గ్రామం అంతా నిద్రిస్తున్న సమయంలో గ్రామంలో ఉన్న ప్రజానీకాన్ని అన్ని రకాల కంటికి రెప్పలాగా కాపాడుకునే తల్లి ఇవాళ బొడ్రాయి తల్లి. అందువల్ల ఏ గ్రామంలో అయితే బొడ్రాయి ఉండదో, ఏ గ్రామంలో అయితే నాభిక్షల ప్రతిష్ట జరగదో ఆ ప్రాంతంలో ప్రజానీకానికి రక్షణ ఉండకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం ఇవాళ సీతాలమ్మ తల్లిని బొడ్రాయిని ప్రతిష్ఠించుకొని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తున్నటువంటి షేర్లింగపల్లి పాత గ్రామ ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్న గ్రామం అయినా ఇలా పట్టణంలో షేర్లింగపల్లి అంటే రాష్ట్రం ఇవాళ హైదరాబాద్లో అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే షేర్లింగపల్లి. ఒకనాటి గ్రామ పంచాయతీ, ఆ తదుపరి మున్సిపాలిటీ. ఇవాళ షేర్లింగపల్లి లేనటువంటి హైదరాబాద్ లేదు. కాబట్టి ఇవాళ పట్టణాలు ఎంత పెద్ద విస్తరించినా మన గ్రామ ప్రజలు గొప్పగా ఎరగకపోయినప్పటికీ కూడా గర్వపడుతూ ఉంటాం. మా ఊరి పేరు మీద, మా పాత ఏరియా పేరు మీద ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మనం పెద్దగా ఎరగకపోయినా కూడా ప్రజలు ఎదిగితే చూసి మురిచేవాళ్ళం, ప్రజల కోరుకునేవాళ్ళం, ప్రజల క్షేమాన్ని కోరుకునే గ్రామం షేర్లింగపల్లి గ్రామం. కాబట్టి మరొకసారి 3 రోజుల పాటు, నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఈ నాభిక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ, కమిటీకి, అందులో ముఖ్యంగా మా తమ్ముడు రవికుమార్ మల్లేష్ గారు, అదేవిధంగా నాయకులంతా కూడా అన్న నువ్వు కూడా రావాలంటే మీరెందుకు అంటే లేదు ఏదైనా రావాలంటే నేను కూడా ఇలా వచ్చి ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటే మా కృష్ణ అనేక ఆలయాలకు తమ్ముడు కిషోర్ ముద్రాజ్ ఈ ప్రాంతంలో అనేక గుళ్లకు రూపశిల్పి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించుకున్న నాయకుడు కృష్ణ గారు ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కూడా దేవుణ్ణి ప్రతిష్ఠించుకునేది, ఆలయాల నిర్మాణం జరిగేది, మనిషి ప్రశాంతంగా జీవించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి కులంతో దేంతో సంబంధం లేకుండా మనం మా మొక్కులు చెల్లించుకున్నాం. కాబట్టి ఈరోజు వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ, చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్తున్న భారత్ మాతాకి